పూరా లోకల్. మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు, పెట్టుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పిండు, మేము బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతా, కుండా సూర్య ఒక కారులో తిరుగుతుంది, కుండా కృష్ణ ఒక కారులో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన ఉంది, వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి మీరు చేయి ఫారెస్ట్ లో మరి ఇప్పుడు కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండమని చెప్పదు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఆయన ఈయన ఎవరు ఆయన అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన చెప్తారు అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది, అసలు నేను నిన్ననే వచ్చినా. మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అనిపిస్తా. మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే మంచిగా మాది మండలం 15 రేఖమ్మ గారు ఎమ్మెల్యే. ఆ ఊర్లో కుట్రలు అన్ని కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. తొందరపడి అన్నదో తొందరపడకన్నదో దంపతుల కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్ప నేను వైశ్యులు అందరూ కూడా గత 10 ఏళ్ల బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. దానికి నెలకు